ఓరి భగవంతుడా, పొరపాటున ఇప్పుడు బాబుగారు గాని ఈ ఫోటో చూశారంటే వంశీని ప్రేమిస్తున్న అమ్మాయి సీతేనని తెలిసిపోతుంది. బాబుగారు సీతని అభిమానిస్తున్నారు, తన భార్యను చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిజం బాబుగారికి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. వంశీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తన ప్రేమని అర్థం చేసుకోవట్లేదో ఏంటో నాకైతే తెలియడం లేదు. కానీ ఆ అమ్మాయికి దగ్గరవ్వలేక, పెళ్లి చేసుకున్న సమంతని తన జీవితంలోకి తీసుకోలేక వంశీ సతమతమైపోతున్నాడు. సమంతకి వంశీ అంటే ఇష్టం, కానీ వంశీ మనసులో వర్ష ఉంది. అసలు ఆ వర్ష ఎక్కడుందో, ఎలా ఉందో వంశీకి తెలుసో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. తన కోసమే బ్రతుకుతున్న వంశీ తను దూరం అయిపోతుందన్న డిప్రెషన్లోనే ఇలా తాగుడికి బానిసైపోతున్నాడు. ఇక్కడ వంశీ సీతను వదలను అంటున్నాడు. మీరు సీతని మీ జీవితంలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. సీత వంశీని సమంతాని ఒకటి చేయాలనుకుంటుంది. ఈ కథ ఎలా మారుతుందో, ఈ రంగుల రాట్నం ఎలా తిరుగుతుందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు బాబు. తాతయ్య దగ్గుతున్నారు. పక్కన చూస్తే వాటర్ లేదు. తాతయ్య, నేనంటే మీకెంత ప్రేమ. నేనెక్కడుంటానో తెలియకపోయినా మీరు రోజు తినే అన్నంలో నాకొక ముద్దు ఉంచుతున్నారు. నా కోసం ఆస్తులు కొంటున్నారు. ఇంత గొప్ప ప్రేమాభిమానానికి నేను దూరం అయ్యాను అని అనుక్షణం బాధ అనిపిస్తోంది. కానీ ఒక్కటి తాతయ్య, నేనే మీ మనవరాలు వర్ష అని తెలిసిన మరుక్షణం మీరు తట్టుకోలేరు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అందుకే ఎప్పటికీ నేనే మీ వర్షాని అన్న నిజాన్ని బయటికి రానివ్వను. మీ ప్రేమ ఎలా ఉంటుందో, మీ అనురాగం ఎలా ఉంటుందో దూరం నుంచి చూస్తున్న నాకు అది తెలుస్తోంది. నా ముందే మీరు నా గురించి మాట్లాడుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ క్షణాన్న నేనే తాతయ్య మీరు చూస్తున్న మనవరాలు అని చెప్పేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆ నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టకూడదని, ఈ నిజం ఎప్పటికీ మీకు తెలియనివ్వను అని మాటిస్తున్నాను తాతయ్య.
వర్ష, నీ రూపం ఇది అని తప్ప ఇప్పుడు ఎలా ఉంటావో నాకు తెలియకపోయినా నువ్విలా ఉంటావని మేము ఊహించుకోగలమమ్మా. నువ్వు మాతో ఉంటే బాగుండేదని ప్రతి క్షణం అనుకుంటున్నాము. నా ఇద్దరు మనవరాళ్ల సమక్షంలో నా షష్ఠి పూర్తి చేసుకోవాలని నేనెంతగానో అనుకుంటున్నాను. నువ్వెక్కడున్నా తొందరగా రా తల్లి. ఈ తాతయ్య దగ్గరకు వచ్చేసి నీకోసం తప్పించే ఈ తాతయ్య కనీసం కన్ను మూసే లోపైనా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతగానో అనుకుంటున్నాడమ్మా. నా చెట్టి తల్లి, ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేసే అమ్మా, వచ్చేసే. ఊపిరే దీపమై వెలుగు పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా, కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా, తొణికిన కన్నీరే తెలుపును మదిలో దిగులెంత, చెరగని గురుతులు చేసి మమతల గానమే. రంగులరాట్నం, ఇది రంగులరాట్నం, రంగులరాట్నం, ఏంటి వర్ష, ఏమైంది? ఏం చెప్పమంటావు నానమ్మ? తాతయ్య ప్రేమ ఎంత గొప్పదో విన్నాను. నా మనసు పులకరించిపోతుంది. నా ఫోటో చూస్తూ నేను రావాలి అని ఆయన ఎంతగా కోరుకుంటున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళంతా నిన్ను పని మనిషిగాను శత్రువుగాను చూస్తున్నారు కానీ నిజానికి ఆయనకి వర్ష అంటే ఎంత ఇష్టమో, నీ గురించి ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసమ్మా. కాని ఆ భగవంతుడు ఎంత కఠినంగా ఆలోచించాడో చూడు. నువ్వెవరో తెలిసే సమయానికి నిన్ను ఆయన ముందు శత్రువుగా నిలబెట్టాడు. నువ్వే తన మనవరాలు అని తెలిసాక ఆయన నీ మీద కోపాన్ని చూపిస్తున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటత్తయ్య, నాతో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చారు? ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదా. లేదు రాణి, గోడలకు చెవులుంటాయి. అందుకే నీతో మాట్లాడ్డానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చెప్పే మాట నీకు కష్టంగా ఉంటుంది, కానీ తప్పదమ్మా. నువ్వు మమ్మల్ని వదిలే. నేను ఆయన ఎలా బతకాలని ఉంటే అలా బతుకుతాం. మా గురించి నువ్వు ఆలోచించకు. నువ్వు రాధా ఆనందంగా ఉండండమ్మా. మీ అమ్మగారు అంజీ ఎలాగో నీకు తోడుంటారుగా. మీరు సంతోషంగా ఉండండి. దయచేసి మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయమని చెప్పటానికే నిన్నిక్కడికి రమ్మన్నాను. ఏంటత్తయ్య, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, లేక నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా? చెప్పండి అత్తయ్య, నేను సరిదిద్దుకుంటాను. లేదమ్మా, తప్పు నా భర్త వల్ల జరిగింది. అందుకే ఆయన భార్యగా ఆ పాపంలో నాకు కూడా సగభాగం ఉంటుంది. కాబట్టి నేను నీతో ఇలా చెప్తున్నాను. ఆయన కొండ మీద నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి కాలు పోగొట్టుకోలేదు. నీ ప్రాణాలు తీయాలని ప్రయత్నించారు. నిన్ను అనంత లోకాలకు పంపించాలని నిర్ణయించుకున్నారమ్మా. కానీ నీ మంచితనం అమ్మవారి సమక్షంలో ఆ తల్లి నీకు ద్రోహం జరగనివ్వలేదు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. నా భర్త మీదే కన్నెర్ర చేసింది. ఇది మీకెలా తెలుసు అత్తయ్య? ఇందులో తెలియటానికేముందమ్మా? కొండ మీదకి బోనం నువ్వొక్కదానివే తీసుకెళ్లాలని పూజారి గారు చెప్పారు. మేమందరం కిందే ఉన్నాము. నువ్వు బోనం పెట్టి కొబ్బరికాయ కొట్టే టైంలోనే వెనక నుంచి ఆయన వచ్చి నిన్ను తోసేయాలని ప్రయత్నించారు. అలానే పడిపోయారు. ఈ నిజాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. ఇప్పుడు నీకు చెప్తున్నాను.
తాళి కట్టిన భర్తని నేను వదిలేలేను, ఆయనతోనే బతకాలి. కానీ నీకు అవసరం లేదమ్మా. మమ్మల్ని ఇంటి నుంచి పంపించేసి మీరు హాయిగా ఉండండి. అత్తయ్య, ఈ విషయం నాకెప్పుడో తెలుసు. ఆ రోజు జరిగింది ప్రమాదం కాదని నాకు ఆ క్షణమే తెలుసు. కానీ ఒకరిని బాధ పెట్టాలనుకుంటే అది మనల్నే బాధ పెడుతుందని మావయ్య ఎప్పటికైనా తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను అత్తయ్య. అమ్మా రాణి, త్యాగానికి కూడా ఒక హద్దంటూ ఉండాలమ్మా. నీ ప్రాణాలు తీయాలనుకున్న మనిషి మీద ఇంకా నువ్వు మమకారం చూపించడం మంచిది కాదమ్మా. అర్థం చేసుకో. అత్తయ్య, మీరు ఒక అమ్మలా ఆలోచిస్తున్నారు. అందరికన్నా ఎక్కువగా ఆయనను అభిమానిస్తున్నారు. నా చుట్టూ నా వాళ్ళు కవచంలా ఇంతమంది ఉండగా నాకేం జరుగుతుంది అత్తయ్య? ఈ విషయం నా దగ్గర చెప్పారు కానీ ఆయన దగ్గర చెప్పొద్దు. ఇది మన మధ్యనే ఉండాలి. మీరు మాతోనే ఉండాలి. అత్తయ్య, ఇంకేం మాట్లాడకండి, సరేనా? రండి. హలో, చెప్పు తులసమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. మీరెలా ఉన్నారు? ఏదో ఉన్నానులే తులసమ్మా. ఏంటి ఫోన్ చేసావ్? ఏం చెప్పమంటావమ్మా, వంశీబాబు నిన్న ఫుల్గా తాగేసి బార్లో పడిపోయాడంట. వాళ్ళు కళ్యాణ్ బాబు గారికి ఫోన్ చేశారు. బాబుగారెళ్ళి ఇంటికి తీసుకొచ్చారు. ఆ బాబుగారు ఎందుకు తాగి పడిపోయారో మీకు అర్థమైంది కదా. మీరు దూరం అయిపోతున్నారన్న బాధని తట్టుకోలేకపోతున్నాడు. లేదు తులసమ్మా, ప్రేమ కన్నా పెళ్లి గొప్పది. ఒక్కసారి పెళ్లి జరిగిపోయాక ఆ పెళ్లిని విడదీయాలని ఎవ్వరూ ఆలోచించకూడదు. ఎన్ని అపోహలొచ్చినా, ఎన్ని అపార్థాలొచ్చినా వాటన్నింటినీ సరిదిద్ది ఆ జంటని కలపాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదే. వంశీ, సమంత ఒక్కటవ్వాలి. ప్రేమించిన వాళ్ళందరూ ఒక్కటవ్వాలని లేదు, కానీ పెళ్ళైన వాళ్ళు మాత్రం ప్రేమ కోసం విడిపోకూడదు. మీది ఎంత పెద్ద మనసమ్మా, కానీ మీ మనసును అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి కదమ్మా. వంశీబాబు మీ ప్రేమను తప్ప సమంత గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. ఇంకో సంగతి తెలుసా? నిన్న బాబు జేబులో ఉన్న పర్సు టేబుల్ మీద పెడుతున్నప్పుడు పడిపోయింది. కానీ చివరి నిమిషంలో సారు కూడా చూడకుండా నేను కవర్ చేశాను కాబట్టి సరిపోయింది. కానీ ఇలా ఈ నిజాన్ని ఎన్నాళ్ళు దాచగలం? ఏదో ఒకరోజు బయటపడుతుంది కదా. అప్పుడేంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నానమ్మా. భయపడక్కర్లేదు తులసమ్మా. వంశీ మనసు మార్చాలి, సమంత వైపు మళ్లించాలి, వాళ్ళిద్దరినీ కలపాలి. ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకం నాకుంది. అది సాధించే తీరుతాను. మీ మనసు ఇంత మంచిది కాబట్టి కళ్యాణ్ సార్ కూడా మీరు తన జీవితంలో ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు ఎక్కడున్నా మంచిగా ఉండాలమ్మా. మీకా దేవుడు మంచి చెయ్యాలి. మీరనుకున్నది జరగాలని కోరుకుంటున్నాను. ఉంటానమ్మా. నమస్తే అండి. నమస్తే. శంకర్ ప్రసాద్ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? నా పేరు డాక్టర్ సరిత. సార్ని కలవాలని వచ్చాను. ఓకే, కూర్చోండి. అన్నయ్యని పిలుస్తాను.
సార్. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి, నాతో ఏదో మాట్లాడాలన్నారట. మా హాస్పిటల్లో కొత్తగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఓపెన్ చేస్తున్నాం సార్. ఆ బిల్డింగ్ని మీరే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించాలి. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. జనరల్గా హాస్పిటల్ ఓపెనింగ్కి ఎవరైనా డాక్టర్ని పిలుస్తారు కదా, మీరేంటి నన్ను పిలుస్తున్నారు? సిటీలో బాగా పేరున్న బిజినెస్ మ్యాన్స్లో మీరు టాప్ ప్లేస్లో ఉన్నారు సార్. మీలాంటి వాళ్ళ చేతుల మీదుగా మా హాస్పిటల్లోనే బ్లాక్ ఓపెన్ అయితే మాకు చాలా బాగుంటుందని మేము నిర్ణయించుకున్నాం. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ మీరు కాదనకూడదు. తప్పకుండా వస్తానండి. తప్పకుండా రావాలి సార్. మహి, కాఫీ తీసుకురమ్మని చెప్పు. వర్ష, కాఫీ తీసుకునిరా. కూర్చోండమ్మా. అలాగేనండి. ఈ డాక్టర్ గారు ఇక్కడికి వచ్చారేంటి? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళానంటే నన్ను గుర్తుపడతారే. ఆ రోజు నా మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి నానమ్మ నన్ను కాపాడింది మొత్తం తాతయ్యతో చెప్తారు. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? వర్ష, ఎంతసేపు? కాఫీ తీసుకునిరా. వర్ష, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థమైంది. నేనిస్తాను, నువ్విక్కడే ఉండు. అదేంటోదినా, కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి? ఆ వర్ష ఏమైంది? తనని లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పాను. అయినా ఎవరిస్తే ఏముంది? కాఫీ తీసుకోండి. మేడం, మీరా? నా వైఫ్ పూర్ణ మీకు ముందే తెలుసా? కొద్దిగా పరిచయం ఉంది సార్. ఒకరోజు ఒక పేషెంట్ కోసం మేడం మా హాస్పిటల్కి వచ్చారు. ఆ రోజు రాత్రంతా అక్కడే ఉన్నారు. అలా పరిచయం అయ్యారు సార్. అదేనండి, మా ఫ్రెండ్ కూతురికి బాలేదని ఒక రోజంతా హాస్పిటల్లో ఉన్నానని చెప్పాను కదా, అది వీళ్ళ హాస్పిటల్లోనే. మా పూర్ణకి హెల్పింగ్ నేచర్ ఎక్కువండి. ఎవరికైనా కష్టం అంటే తను చూసి తట్టుకోలేదు. రియలీ గ్రేట్ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే నాకెందుకని వదిలేసి వెళ్ళిపోతున్నారు. బట్ ఈవిడ ఆ రోజు రాత్రంతా అక్కడ పడిన బాధ, ఆ అమ్మాయిని రక్షించడానికి పడ్డ తపన నేను కల్లారా చూశాను. షీఈస్ రియలీ గ్రేట్ సార్. నాకివ్వండి, పర్వాలేదు. వస్తానండి. మంచిదండి సార్, నేను వస్తాను. వస్తానండి. అరే, ఫోన్ లోపల మర్చిపోయినట్టున్నానే. ఏంటి డాక్టర్, ఏం చూస్తున్నారు? ఆ అమ్మాయి ఇక్కడుందేంటి? అదేంటి డాక్టర్ అలా అడుగుతున్నారు? ఆ అమ్మాయి ఇంట్లో పని మనిషి. ఇందాక కాఫీ తీసుకురమ్మని పిలిచాను కదా, తనే. ఏంటి, ఆ అమ్మాయి కూడా మీకు తెలుసా?
నేను చెప్పాను కదా, ఒకరోజు రాత్రి ఒక అమ్మాయి గురించి హాస్పిటల్లోనే ఉన్నారని, తన గురించి తపన పడ్డారు అని. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ అమ్మాయే. మరి తను ఫ్రెండ్ కూతురు అన్నారు కదా, ఆ అమ్మాయి ఇంట్లో పని మనిషి అంటున్నారేంటి? ఆహా, అదే అండి. ఎవరో బయట అమ్మాయి అంటే సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తారో చేయరో అని మా వదిన మీతో అలా చెప్పుంటుంది. తనకి ఇంటికి సంబంధం లేదు, తను పని మనిషి. అయినా మీరేంటి మళ్ళీ వచ్చారు? నా ఫోన్ మర్చిపోయానండి. సరే తీసుకోండి. వస్తాను మేడం. అంటే ఆ రోజు వర్షాన్ని రక్షించింది వదినే అన్నమాట. వర్షాన్ని బతికించాలని ఎందుకంత తపన పడింది? వదిన సమంతని పిలిచి మరీ రక్తం ఇప్పించింది. వర్ష వల్లే సమంత జీవితం పాడవుతుంది, వంశీ దూరం అవుతున్నాడని తెలిసి కూడా వర్ష విషయంలో వదిన ఎందుకింత పాజిటివ్గా ఉంది? వర్షాన్ని ఎవరైనా ఏవైనా అంటే వదిన ఎందుకు అంతలా వెనకేసుకొస్తోంది? అసలు వర్షాకి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. నువ్వు నా కోసం ఏమీ చెయ్యక్కర్లేదు. ఒక్క మాట ఇస్తావా? ఏం కావాలి? నువ్వు నన్ను మర్చిపో. నువ్వు తాళి కట్టిన సమంతకి న్యాయం చెయ్యి. ఈ జీవితాన్ని తనతోనే పంచుకో, తనతోనే ఆనందంగా ఉండు. ఇదే నా నిర్ణయం. నువ్వు వచ్చి నేను చెప్పినట్టు చేస్తే సీతగా నేను బ్రతికే ఉంటాను. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాను.